నాగార్జున 100 చిత్రానికి రెడీ అవుతున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మాస్ కథను సెలెక్ట్ చేసుకున్నారట. దసరా అల్లుడు అనే టైటిల్ ఖరారు చేస్తారని సమాచారం అందుతుంది. 100 సినిమాల ప్రయాణంలో నాగార్జున ఎంతో మంది కొత్త దర్శకులను భారతీయ చిత్రసీమకు పరిచయం చేశారు. ఇప్పుడు తన 100 సినిమాతో తమిళ దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేయనున్నారని తెలుస్తుంది. కార్తిక్ దర్శకత్వంలో నాగార్జున తన 100 సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీ సినిమాలో నాగార్జున నటిస్తున్నారు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో అయితే మన టాలీవుడ్ కింగ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాలో నాగార్జునది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ అని తెలిసింది. ఆల్రెడీ లీక్డ్ వీడియోలో లుక్, సీన్ అందరికీ ఆకట్టుకుంది. కార్తిక్ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం అట. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తమిళంలో అశోక్ సెల్వన్ హీరోగా, రీతు వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్గా ఆకాశం తీశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ దర్శకుడిగా నాగార్జున 100 సినిమా అంటే పెద్ద అవకాశమే. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండే అవకాశం ఉంది. నాగార్జున సోలో హీరోగా సినిమా విడుదలై దాదాపుగా 2 ఏళ్లు గడుస్తుంది. నా సామిరంగ లాంటి సూపర్ హిట్ తర్వాత నాగార్జున మళ్ళీ సోలో హీరోగా సినిమా చేయలేదు. ప్రస్తుతం కుబేరా అలాగే కూలీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగార్జున 100 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా కథలు, చాలామంది డైరెక్టర్స్ను పరిశీలించిన నాగార్జున చివరికి తమిళ దర్శకుడు కార్తిక్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా మీద అధికారిక ప్రకటన చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నాగార్జున స్వయంగా నిర్మిస్తారని టాక్ వినిపిస్తుంది. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని తీయబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు నాగార్జున కెరీర్లో 100 కోట్ల సినిమా పడలేదు. ఆయన 50 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయారు. కానీ తన 100 సినిమాకు 100 కోట్ల బడ్జెట్ పెట్టడం ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కొట్టాలని నాగార్జున కూడా భావిస్తున్నారట. అందుకే లేట్ అయినా కూడా అద్భుతమైన కథతో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో హిట్ అయ్యే నేపథ్యం ఉన్న చిత్రంతో ముందుకు రావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. కుబేరా, కూలీ చిత్రాల విడుదల కోసం నాగార్జున ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఈ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఇందులో నాగార్జున చేసిన పాత్రలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఈ 2 చిత్రాలు విడుదలైతే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో నాగార్జునకు క్రేజ్తో పాటు మార్కెట్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత తన 100వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తే సూపర్ క్రేజ్ వస్తుందని నాగార్జున భావిస్తున్నారట. కానీ ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం వేగంగా జరుగుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కథను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలో నాగార్జున 100వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ 100 కోట్ల చిత్రాలను అందించారు. నాగార్జున ఒక్కరే ఇప్పటికే ఆ మార్కును అందుకోలేకపోయారు. మరి తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ అయిన 100వ చిత్రంతో నాగార్జున 100 కోట్ల కలెక్షన్స్ని రాబడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.